ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితాపరాపతారిక అమ్మవారి యొక్క 76 నామాన్ని గురించి, ఆ నామ ఫలితం, ఆ నామ మహిమ గురించి తెలుసుకుందాం. ముందుగా గణేష్ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితాపరాపతారిక అమ్మవారి యొక్క 76వ నామాన్ని, ఆ నామ మహిమ ఫలితం గురించి తెలుసుకున్నాం. ఓం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయై నమః. ఓం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయై నమః. ఓం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయై నమః. బండాసురుడు లోకకంటకులను సృష్టించగలిగే పాపాత్ముడు అని చెప్పేసిన మనకి 75 నామంలో చెప్పుకున్నాం. వీడు తన కుడి భుజం నుంచి విశుక్రుడు, ఇంతకుముందు ఎడమ భుజం నుంచి పుట్టించాడు, వాడు తమ్ముడయ్యాడు. ఇప్పుడు కుడి భుజం నుంచి పుట్టించాడు. ఈ కుడి భుజం నుంచి పుట్టించినటువంటి వాడికి విశుక్రుడు అని చెప్పేసి రాక్షసుని సృష్టించాడు. ఈ కుడి భుజం నుంచి పుట్టడం వల్ల కూడా వీడు బండాసురుడికి సోదరుడయ్యాడు. అందుకని నా కుడి భుజం రా, నా ఎడమ భుజం రా అంటాం మన తమ్ముడిని. వీళ్ళిద్దరూ కూడా తమ్ముడయ్యారు. ఈ శుక్రాచార్యుని భక్తితో సేవించి ఆయన అనుగ్రహం పొంది ఆయన్ని మించినటువంటి తంత్రాలన్నింటినీ కూడా నేర్చుకున్నాడు వీడు. ఈ శుక్రుడిలాగా వ్యూహాలు పొందగలడు. కానీ ఆయనకు వీడికి తేడా ఏంటంటే, శుక్రుడి దగ్గర లేక వక్రబుద్ధి వీడి దగ్గర ఉండటమే. శుక్రుడి దగ్గర వక్రబుద్ధి లేదు, కానీ వీడి దగ్గర మాత్రం వక్రబుద్ధి ఉంది. అదొకటే. మిగతావన్నీ కూడా శుక్రుడి దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీడి దగ్గర ఉన్నాయి. కానీ వీడు నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే వక్రబుద్ధి. వీడు వికల్పంగా శుక్రుడు. వీడిని సంహరించాలని సంకల్పించింది అమ్మవారు శ్రీ లలితాపరాపతారిక. దండిని అని చెప్పేసిన పేరుకల ఒక శక్తిని సృష్టించింది ఈవిడ. వరాహావతారంలో దర్శనమిచ్చేటువంటి దేవికలకి ఈమెని వారాహి. ఈవిడ వరాహావతారంలో దర్శనమిస్తుంది కాబట్టి ఈవిని వారాహి అని చెప్పేసి కూడా అన్నారు. శుక్రమనగా వీర్యం, తేజస్సు అని చెప్పేసిన పేరు. తన పరాక్రమంతో తేజస్సుతో లోకాలను గడగడలాడించిన వాడు విశుక్రుడు. యుద్ధరంగంలో అమాంతంగా భూమిని పైకెత్తి రసాతలానికి పట్టుకుపోతుంటే వారాహిదేవి వాడిని వెంటాడి సంహరించి ఆ భూమిని రక్షించింది. విశుక్రుని ప్రాణం హరించిన వారాహిదేవి పరాక్రమానికి అమ్మవారు సంతోషించిందని చెప్పేసిన పై మంత్రానికి మనకే భావం. ఈ విశుక్రుడు అనగా ఒక అంతరార్థం విరుద్ధమైనటువంటి లేక అపవిత్రమైన జీవలక్షణం గలవాడు. విరుద్ధ జీవలక్షణాలు అనగా తన తోటి ప్రాణం చూసి సహించలేక సంహరించాలనేటువంటి కోరిక కలిగిన వాడు, అలాగే పరస్త్రీలను బలాత్కరించాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు, అలాగే పరకీర్తి పరజనాలను నాశనం చేయాలనే కోరికల వాడు వీడు. వీటిని నాశనం చేసే జీవుణ్ణి సరైన మార్గంలో పెట్టే శక్తినే వారాహి అమ్మ అని చెప్పేసి అంటాం. మనిషిలోని వికారాలను అన్నింటినీ కూడా తొలగించి తత్ప్రవర్తన ఇచ్చి తద్వారా ఆనందాన్ని కలిగించే శక్తినే మనం వారాహి అంటాం. మనలో ఉన్నటువంటి వికారాలన్నింటినీ కూడా తొలగించే శక్తి ఆ వారాహి అమ్మవారు. యజ్ఞాల్లో ఉన్నటువంటి మంత్రాలు చుక్కు శ్రువ వంటి యజ్ఞ పరికరాలు, హవిస్సు
వీటిని అన్నింటినీ కూడా యజ్ఞాంగాలు అంటాం మనం. ఇవి తన శరీరంలోని అవయవాలుగా రోమాలుగా చేసుకుని ఆవిర్భవించినటువంటి మహాశక్తి ఈ వారాహి అమ్మవారు. అందుకే ఆమె కార్యాలను చూసి లలితాదేవి చాలా సంతోషిస్తూ ఉంటుంది. అది ఈ మంత్రం యొక్క అర్థం. ఈ మంత్రం యొక్క ఫలితం ఏంటంటే, ఈ మంత్రాన్ని సంక్రాంతుల్లో, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో 1000 సార్లు కనుక చెప్పిస్తే విజ్ఞాన శాస్త్రంలో మహాపండితుడు అవుతాడు. అంటే సైంటిస్టు. పిల్లల చేత 1000 సార్లు అమావాస్య నాడు, అలాగే పూర్ణిమ నాడు, అలాగే సంక్రాంతి పర్వదినాల్లో 1000 సార్లు కనుక పిల్లల చేత చెప్పించినట్లయితే వాడు తప్పనిసరిగా సైంటిస్ట్ అవుతాడు. ఖగోళ శాస్త్రంలో పాండిత్యం కలగాలంటే ఈ మంత్రాన్ని 41 రోజులు 108 సార్లు జపించాలి. ఆకాశంలో ప్రయాణించి రోదసిలోని రహస్యాలను తెలుసుకోవాలనేటువంటి కోరిక ఉన్నవారు, రోదసీ శాస్త్ర పరిజ్ఞానం పొందాలనుకునేటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని 900 రోజులు రోజు 108 సార్లు జపం చేసినట్లయితే వాళ్ళు అనుకున్నటువంటి కోరిక నెరవేర్చుకోగలుగుతారు. వాళ్ళ కోరిక నెరవేరుతుంది. అలాగే జ్యోతిష్య విద్యా పాండిత్యాలకి మంత్రాన్ని నిత్యం 27 సార్లు జపించినట్లయితే జ్యోతిష్యం బాగా చెప్పగలుగుతారు. అలాగే విద్య బాగా పుచ్చుతుంది. ఈ మంత్రాన్ని సద్బుద్ధి మంచి బుద్ధి కోసం రోజు 11 సార్లు కనుక జపించినట్లయితే మంచి సద్బుద్ధి కలుగుతుంది. అందుకని ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా పఠించి మీ కోరికలు నెరవేర్చుకుంటారని ఆశిస్తూ, ఓం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయై నమః. ఓం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయై నమః. ఈ నామాన్ని ప్రతి ఒక్కరు కూడా పఠించి మీ కోరికల్ని నెరవేర్చుకుంటారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.